హైడ్రా అనేది దానికి ఒక పరిధి ఉన్నది. హైడ్రా మొత్తం రాష్ట్రం మొత్తం చూసేది కాదు. హైడ్రాకి కూడా ఒక పరిధి ఉన్నది, దానికి నిబంధనలు ఉన్నాయి. హైడ్రాకు ఏ పరిధి అయితే అప్పచెప్పారు, ఆ పరిధిలో ఏ భూములైతే వివాదాస్పదంగా కోర్టు పరిధిలో పెండింగ్లు ఉన్నాయో, హైడ్రా పరిధి వరకు ఏ పెండింగ్ ఉన్న భూముల విషయంలో ఒక స్పెషల్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉండబడే ఈ కేసులు త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. మనం కొన్ని విషయాల్లో స్పెషల్ కోర్టులు వేసుకుంటాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్న సమయంలో అన్ని కేసులు చూసే జిల్లా కోర్టులోనే ఈ కేసు విచారణ జరిగితే లేట్ అవుతుంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల కేసులు విచారించడానికి స్పెషల్ కోర్టులు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మహిళల మీద హత్యలు జరిగిన సమయంలో ఎన్నో కేసులు ఉంటే కొన్ని కేసులు పెండింగ్లు ఉంటాయి. కానీ దానికోసం మనందరూ తెలుసు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు నివారించడానికి కావాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వచ్చినాయి. అప్పుడు ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. అంటే కొన్ని కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు వచ్చినట్టుగానే హైడ్రాకు మీరు ఒకటి అప్పచెప్పారు కనుక బాధ్యతను, ఆ హైడ్రా పరిధి అధిగమించి పనిచేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి కనుక కొన్ని ఎలాంటి వివాదం లేని భూముల జోలికి కూడా హైడ్రా వెళ్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది కనుక వాటి జోలికి వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఒకసారి సమీక్ష చేయండి. హైడ్రా పరిధి అధిగమిస్తుందా, పరిధిలోనే పనిచేస్తుందా అనే విషయం మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా తన పరిధిని అధిగమించి పనిచేస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉన్నదని గుర్తు చేస్తున్నా. అదే సమయంలో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండబడే ఈ భూముల వివాదాన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టు, ఒక స్పెషల్ కోర్టు, ఇది హైడ్రాకు ఏ పరిధి అప్పచెప్పారు, హైడ్రాకు ఏ పరిధి ఉన్నదో ఆ పరిధిలో ఉండబడే భూముల వివాదాలని, ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉండబడే భూములని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేక కోర్టు హైడ్రా పరిధిలో ఉండబడే భూముల పరిష్కారం కోసమే, అది వివాదాస్పద భూములను, కోర్టు పరిధిలో భూములను, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసమే, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్న భూముల పరిష్కారం వెంటనే జరిపించడం కోసమే ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టును ఖచ్చితంగా హైడ్రా పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇక్కడ ఇంకొక ఆరోపణ వస్తున్నది. హైడ్రా తన పరిధిని విస్మరించి, తన పరిధిని అధిగమించి కొన్ని విషయాల్లో జోక్యం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఇందులో ఉన్నదేమో అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆ ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం తగు న్యాయబద్ధమైన, సమాజం గుర్తించే, సమాజం గౌరవించే, సమాజం అంగీకరించే ఒక నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావాలని కోరుతూ, అంతవరకు ఈ ఐలాపురం గ్రామం కానీ లేదా ఇట్లాంటి చుట్టుపక్కల ఇట్లాంటి సమస్యల గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు గురి చేసే విధంగా హైడ్రా వ్యవహరించవద్దని, అదే సమయంలో ఎలాంటి వివాదాస్పదం భూముల జోలికి వెళ్ళొద్దని, వివాదాస్పద భూములు ఉన్న చోట వెంటనే విచారణ జరిగి పరిష్కారం జరిగే దిశగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. అదే సమయంలో రెవెన్యూ శాఖ మినిస్టర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ కూడా మీ పరిధిలో ఉండబడే అంశాన్ని ఇంకొకరికి అప్పజెప్పి చేతులు దులుపుకోకుండా మీ పరిధిలో ఉన్న అంశాన్ని మీ అధికారాల మేరకే ప్రజలకు న్యాయం జరిగే విధంగా కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని కూడా గుర్తు చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నడూ అన్నాను, ఇంతే ఉన్నాం కానీ ఎన్నడూ మంచిగా అయిన ఊరు కాదు, ఎన్నడూ సుఖపడ్డది లేదు, కంటి నిండి తిన్నది లేదు. వస్తుందంటే వస్తుందంటే ఉరుకుతారు, మేము ఎక్కడ ఉరకాలి ముసలిదాన్ని. ఎన్నడూ మంచిగా అయింది లేదు. పెద్ద పెద్ద మనుషులు చచ్చిపోయారు, ముసళ్ళు, పోషయ్య, మారి సంగయ్య, పెద్ద నరసింహ, ఇలా అందరూ చచ్చిపోయిన సందుగా ఇదే రస. ఎన్నడూ మంచిగా లేవు.